బీహార్‌లో ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ ప్రాసెస్ ద్వారా మొత్తం వ్యవస్థనే ఏ విధంగా అయితే కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు ప్రూవ్ చేసినట్లు భ్రష్టు పట్టించేశారో, అట్లా బీహార్‌లో భ్రష్టు పట్టించాకనే మొత్తం రెడీ చేసేశారు అని. ఫస్ట్ ఆ ప్రాసెస్ అంతా ఆగాలి, దాన్ని పక్కన పెట్టాలి అని చెప్పి ఆర్‌జేడీ వాళ్ళు మరికొందరు వేసినటువంటి పిటిషన్లు ఏవైతే ఉంటాయో, ఆ పిటిషన్లను విచారించుకుంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ పిటిషన్‌లో ఆర్‌జేడీ తరపున కపిల్ సిబాల్ గారు లాంటి వాళ్ళు వాదించుకుంటూ ఓ నియోజకవర్గంలో 10 మంది చనిపోయారని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. వాళ్ళు బతికే ఉన్నారని చెప్పి డీటెయిల్స్ చూపెట్టారు. యోగేంద్ర యాదవ్ ఇంకో ఆయన పిటిషన్ వేశారు కదా! ఆయన అదిగో వీళ్ళిద్దరు చనిపోయారని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పిందని చెప్పి వాళ్ళిద్దరిని సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టారు. ఆడికి తీసుకొచ్చారు. ఇవన్నీ చూసి సుప్రీంకోర్టు సో మీ లిస్ట్ అంతా రెడీగా చేసి పెట్టుకోనండి, మేము ఏమడిగినా సమాధానం చెప్పాలి, ఇటువంటివన్నీ ఏం జరుగుతున్నాయి అని చెప్పి తదుపరి విచారణ వాయిదా వేసింది. బీహార్లోని ఓ నియోజకవర్గంలో ఓ 10 మంది చనిపోయిన వాళ్ళు ప్రతికూలను చనిపోయారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ తయారు చేసిందని చెప్పి వాళ్ళు చాలా జాదూ చేస్తున్నారు, అది వేరే విషయం. పూర్తిగా బీజేపీ దాని మిత్రపక్షాల కోసం ఓట్ల దొంగతనం ఎట్లా చేశారు రాహుల్ గాంధీ నిరూపించారు, అది వేరే విషయం. అది ఆ డిస్కషన్ అక్కడితో కమ్మ పెట్టి ఆపండి. ఒక్కసారి ఇక్కడ పులివెందులో ఒంటిమిట్టరండి. 10 మంది కాదు, 20 మంది కాదు, 100 మంది కాదు, కొన్ని వందల మంది ఓటు వేయలేకపోయారు. జనాభా లెక్కల్లో మేము ఉన్నామా లేదా చెప్పండి అంటున్నారు. మా ఓటు హక్కు ఉంది, మేము ఓటు వేయలేదని చెప్పి వేలి మీద ఇంకు చూపెట్టారు. మాకు ఓటర్ కార్డు సో అంత పోలింగ్ బూత్లో ఉంది, మేము ఓటు వేయలేదని చెప్పి చూపెట్టారు. అట్లా కొన్ని వందల మంది వీళ్ళ ఓట్లు ఇంకోడు గుంజుకొని వేశాడు. పోలింగ్ బూత్లో ఏజెంట్లను కొట్టారు, వీళ్ళను ఓటేసేకి రానియలేదు, డైరెక్ట్ పోలీసుల సహకారమే తీసుకున్నారు, పోలీసులను అడ్డుపెట్టి వాళ్ళని రానియకుండా చేశారు. ఇన్ని జరుగుతూ ఉంటే ఏ వ్యవస్థ కూడా పట్టించుకోరా? రాష్ట్రంలో ఏ న్యాయ వ్యవస్థ కూడా ఇటువంటివి సుమోటోగా తీసుకోరా? వాళ్ళకి ఏవి కనుక బేసిక్గా వాళ్ళు కళ్ళ ముందు చూసే విజువల్స్ అవి ఏమంటే అవి చూసి సుమోటోగా తీసుకుంటారు కదా. ఇన్ని ఘోరాలు జరుగుతున్నది వాళ్ళకి కనిపించడం లేదా? ఏ మీడియా చూపించడం లేదు, అది వేరే విషయం. సోషల్ మీడియాలో ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంది. నాకు నిన్న ఇవన్నీ జరిగిన ఒక టీవీ ఛానల్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెద్ద కవర్ చేయలేదు. ఎందుకంటే అందరికీ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు ఇంకేం ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయో. సరే, మరి న్యాయస్థానాలు ఇన్ని జరుగుతూ ఉంటే ఒక్కోరు ఒక్కొక్కటి ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెబుతారే. ఇన్ని వందల మంది వినియోగించుకోలేదే, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారే, నిరసనలు వ్యక్తం చేశారే, పోలీసులతో కొట్లాడారే, పెనుగులాడారే, ప్రతిఘటించారే, వాళ్ళను కొట్టిన వీడియోలు కనిపిస్తున్నాయి, తిట్టిన వీడియోలు కనిపిస్తున్నాయి, వాళ్ళని అడ్డుకున్న పోలీసుల వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు న్యాయస్థానాలు ఎక్కడ సుమోటుగా తీసుకో? ఎక్కడ న్యాయస్థానాలు పెట్టి ఎందుకు విచారించు తెలీదు మనకు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే పేరు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరు కానీ, పులివెందులు అనే పేరు కానీ భారత రాజ్యాంగ పరిధిలోకి రావాయింది, వస్తాయి కదా ఈ పేర్లన్నీ. అటువంటిప్పుడు వ్యవస్థలు పనిచేయాలి కదా. ఎన్నికల కమిషన్ దారుణంగా ఉంది, అది భ్రష్టు పట్టిపోయినప్పుడు నెక్స్ట్ న్యాయ వ్యవస్థనే దాన్ని దారికి పెట్టాలి కదా. ఎన్నికలు జరిగే కంటే ముందు ఇన్ని దారుణాలు జరుగుతాయనే కదా ప్రతిసారి హైకోర్టును జోక్యం చేసుకొని వాళ్ళు పిటిషన్లు వేశారు. చివరికి జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న అతను కూడా వెళ్ళి ఆయన ఓటు ఆయన వేసుకోలేకపోయారు. చుట్టూ రౌడీలు గుండాలు కాపలా కాశారు బయటకు రానియకుండా అని చెప్పి ఆయనే మీడియాకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, పోటీ చేసిన అభ్యర్థి కూడా ఓటు వేసుకోలేనంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఎవరు ఇన్వాల్వ్ గారా? ఏ వ్యవస్థ ఇన్వాల్వ్ అవ్వదా? ఏంటో మరి ఎవరొకరు అడ్డుకోవాలి కదా, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఎంతమంది ఓటు వేయలేదు అని వేసిన వాళ్ళ మీద వాళ్ళ వేలి మీద ఇంకులు ఉంటాయి కదా. ఎవరు వేశారో వాళ్ళ ఓట్లు చెక్ చేయాలి కదా. వాళ్ళ ఓటు వేశారా, వాళ్ళేం వేయలేదని ఇంకు లేదు, వాళ్ళేం వేయలేదు. కానీ అక్కడ ఎవరో వేసి ఉంటారు, ఆల్రెడీ వేసి ఉంటారు. నేను పోయినా నా ఓటు ఎవరో వేసేసారు అనుకోండి, మరి ఆ దొంగ ఓటే కదా. అలాంటప్పుడు ఇవన్నీ పరిశీలించి అక్కడేం వెబ్కాస్టింగ్ లేదా, ఇన్ని గొడవలు జరిగాయి, సీసీటీవీ ఫుటేజీలు పెట్టలేదా, పెట్టాలని చెప్పాలి కదా. ఇన్ని పిటిషన్లు వేసినప్పుడు ఆయన ఎవరో ఒకరు ఏదో ఒక వ్యవస్థ చెప్పాలి కదా. ఏం దారుణాలు చూడాల్సి వస్తుంది ఆ రాష్ట్రంలో, దేశంలో.